మధ్య ఆకాశానికి వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడ్డ తర్వాత విడవబడిన వారు రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపిస్తారంట. అర్థమైందా? అప్పుడు వారికి 7 ఏండ్ల శ్రమ. విడవబడిన వారికి 7 ఏండ్ల శ్రమ. 7 ఏండ్ల శ్రమ అంటే మాటలు కాదండి. 7 ఏండ్ల శ్రమ అంటే మాటలు కాదు. ఇప్పుడు మనకి ఏదైనా శ్రమ వస్తే, అవమానం వస్తే, నింద వస్తే నేను భరించలేకపోతున్న మాట మీరు చాలాసార్లు అనే ఉంటారు. అది మీ శక్తికి మించిన శ్రమ కాబట్టి మీరు అలా అన్నారు. కానీ 7 ఏండ్లలో వచ్చే శ్రమలు, మొదట 3.5 సంవత్సరములు వచ్చే శ్రమల కంటే ఆ చివరి 3.5 వచ్చే సంవత్సరం మహాశ్రమలై, ఆ శ్రమలకు ఎవడు తాలుకోలేడు, ఎవడు తట్టుకోలేడు, ఎవడు భరించలేడు. అటువంటి శ్రమలలో నుండి మనం తప్పించబడాలి అంటే కనుక మనం ఎలా ఉండాలో తెలుసా? సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నాం. విన్న వాక్యములను బట్టి మనల్ని మనం సరి చేసుకుని, చదివిన వాక్యమును బట్టి మనల్ని మనం సరి చేసుకుని, ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు అనుకూలపరుచుకుని, దేవుడి మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం అనుకూలపరుచుకుని వెళ్ళి దేవుని ఆరాధన చేయగలిగి మనం రాగలిగితే